ఈ రహదారి ఏర్పాటు ద్వారా ఆరు గిరిజన గ్రామాలకు సంబంధించిన 1260 మంది డోలీ మోతల కష్టాలని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష. ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన, గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గత వారి పాలనలో, వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్టసభలో అలా ప్రవర్తిస్తున్న రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి? దాదాపు సుదీర్ఘ 4 దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన్నే, గౌరవ ముఖ్యమంత్రి గారినే 53 రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు, ఐటీ మంత్రివర్యులు వారు నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకి అచ్చెన్నాయుడు గారు, గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొదటి మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు 90% హౌస్ చేతులు ఎత్తారు అధ్యక్ష. ఆ రోజున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి, దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పితే నన్ను తిట్టు లేదు అధ్యక్ష, అందరూ తిట్టారు. కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంటే అధ్యక్ష, ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి, కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి, మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాం అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది, కానీ ఒకసారి మన అందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఇది 1966 అక్టోబర్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. దాదాపు ఉద్యమంలోకి విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు. 1966 నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. లాఠీ చార్జీలు, కాల్పుల్లో 32 మంది చనిపోయారు అధ్యక్ష. వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష, 32 పేర్లు. ఉదాహరణ కొన్ని పేర్లు చెప్తున్నా అధ్యక్ష. టి సన్యాసిరావు, అంజూరి అప్పారావు, తంగిళ్ళ సత్యం, పోలినేని ఏసయ్య, మస్తాన్, హబీబుల్లా రెహమాన్, బాలమురళీకృష్ణ, సాంబశివరావు, పరాంకుశ్ దాస్, తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి, కాకినాడ నుంచి బాబురావు గారు కానీ, ఇలా పీలేరు, ఆదిలాబాద్, వరంగల్, పలాస, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష. ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్ష. దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష. ఆ రోజున ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఆ రోజున 21 జనవరి 27న విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల్లో